సిద్దిపేట జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి మాజీ రాష్ట్ర మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు, ఎమ్మెల్సీలో కోర రఘోత్తమ్ రెడ్డి, వంటేరు యాదవ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ విభాగం మరియు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, స్త్రీ శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. సభ్యులకు పదవీకాలం వచ్చే నెలతో ముగినుండడంతో సభ్యులు వారి పదవీకాలంలో చేసిన పనులను, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సభ్యులను జిల్లా పరిషత్ చైర్పర్సన్, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సిద్దిపేట జిల్లా తొట్టపల్లి జడ్పీ చైర్మన్ గా మహిళామణి 5 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి శ్రీమతి వేరే ప్రభాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, శ్రీ యాదవ్ రెడ్డి గారు, శాసన సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా వారందరి ఆధ్వర్యంలో కలతాల ద్వారా 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి మహిళా మంత్రి నాయకురాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రావాల్సిందిగా కోరుచున్నాం. మాలవపు లక్ష్మి గారు, అక్కనపేట్, శ్రీమతి లింగాల నిర్మల గారు హెచ్ఎండి ఎంపీపీ, శ్రీ ఉల్లాపల్లి గారు చేరియాల ఎంపీపీ తదుపరి సిద్ధంగా ఉన్నారు. శ్రీ పూల మాణిక్య రెడ్డి గారు చిన్నకోడూరు ఎంపీపీ, శ్రీ మెరుగు బాలేశ్వర్ గారు ఎంపీపీ జగదేవుడు, గన్నమనేని గారు ఎంపీపీ సిద్దిపేట రూరల్, శ్రీ శ్రీదేవి గన్నమనేని గారు, శ్రీ మెరుగు బాలేశ్వర్ గారు ఎంపీపీ జగదేవుడు, గన్నమనేని గారు ఎంపీపీ సిద్దిపేట రూరల్, శ్రీ శ్రీదేవి గన్నమనేని గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి సన్మాన కార్యక్రమం. మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యుల సమక్షంలో సన్మాన కార్యక్రమం. శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థలు శ్రీ వంటేరు యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ సిఇఓ శ్రీ రమేష్ గారికి సన్మాన కార్యక్రమం. అన్న 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 మేము అప్పటి నుంచి ఫిల్ చేసేసి ఒక్కలు కూడా అడగరాకపోతే చూడండి. జై తెలంగాణ. 5 సంవత్సరాలుగా నిజంగా మా సభ్యులందరూ కూడా చెప్పినట్టు కుటుంబ సభ్యులాగా ఉండి మన జిల్లా అభివృద్ధికి గౌరవ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరి సహాయ సహకారాలతో అన్ని రంగాలలో కూడా సిద్దిపేట జిల్లాని టాప్లో ఉంచుకోవడానికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో టాప్ లెవెల్లో ఉంచుకోవడానికి ప్రజల సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఇప్పుడు మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క చొరవతోనే నిజంగా ఆర్థిక శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా ఉండి ఎక్కువ నిధులను మన సిద్దిపేటకు తెచ్చుకొని, అంటే ఈ మిగతా జిల్లాలకు ఈర్ష కలిగే విధంగా మన సిద్దిపేటను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానికి గాను జిల్లా ప్రజల పక్షాన ఇప్పుడు మంత్రులు హరీష్ రావు గారికి అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి లేడీ రిజర్వేషన్ అవడం వల్ల గౌరవ అప్పటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలాంటి అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చి సేవ చేసే, అంటే జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. దానికి గాను వారికి మన జిల్లా ప్రజలందరి పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరూ పెద్దలు చెప్తుంటారు, ఎంత గెలిచి
ఇంటి వారి సహాయ సహకారాలు ఉంటేనే మనం బయట ఏదైనా చేయొచ్చు. చాలాసార్లు కూడా అందరితో పాల్పంచుకోవడం జరిగింది. పూర్వం చెప్పేవాడు ఒక పురుషుడు యొక్క విజయం వెంట స్త్రీ ఉంటుంది అని. కానీ ఇప్పుడున్న దీనికి గాను మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఒక స్త్రీ యొక్క అభివృద్ధికి విజయానికి పురుషుల సహాయ సహకారం ఉంటే, పరస్పర సహాయ సహకారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అన్నదానికి నిదర్శనం మా కుటుంబమే. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో, ఆ తర్వాత హరీష్ రావు గారితో ఉంటూ రాజకీయ జీవితంలో నిజంగా తను ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. సర్పంచ్గా కూర్చున్నారంటే తర్వాత లేడీ రిజర్వేషన్స్ వచ్చి దాంట్లో మా కుటుంబానికి నాకు అవకాశం రావడం జరిగింది. మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోనే, ముఖ్యంగా మా వారి యొక్క సహాయ సహకారాలతోనే నేను అంటే జిల్లా అభివృద్ధికి కృషి చేశానని అనుకుంటున్న. సమగ్ర అభివృద్ధికి అంటే అన్ని రంగాలలో కూడా మంత్రి యొక్క చొరవతోని చాలా అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా మన అవసరాలను బట్టి అది పెరుగుతూ ఉంటుంది కనుక రాబోయే రోజులలో మనం ఏ స్థానాలలో ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మన పేద ప్రజల అభివృద్ధికి కానీ, మన ప్రాంత అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన సన్నిధిలాగా మన సిద్దిపేట జిల్లాకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని ఎల్లవేళలా నిలబెట్టుకోవడానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా ఇంకా అదే ముందు స్థానాన్ని ఎప్పటిలాగా నిలబెట్టుకోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలంటే గత 5 ఏళ్లలో కూడా మీరందరూ అంటే ఒక నిజంగా కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, పై స్థాయి ఉన్న నాయకులు కానీ, మా కింద అంటే మా తర్వాత ఉన్న నాయకులు కూడా కోఆపరేషన్ చేస్తేనే ఈ స్థాయికి రాగలిగా. అందరం కూడా సంతోషంగా ఈ 5 సంవత్సరాలు నిజంగా 2 ఏళ్ళు కరోనా నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారు అంటే కేటాలు అవడానికంటే 2 ఏళ్ళు మనం ఇంకా ఉన్నాం, ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. అలాంటి విపత్తు రాకపోయి ఉంటేనే తెలియజేస్తూ నిజంగా అందరూ కూడా సంతోషంగా మీరందరూ కూడా నన్ను మీ కుటుంబ సభ్యులుగా భావించి కోఆపరేషన్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మాజీ మంత్రి పెద్దల స్థానిక శాసనసభ్యుడు సిద్దిపేట హరీష్ రావు గారికి, దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి, జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ గారు, యాదవ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ జడ్పీటీసీలకు, మండల పరిషత్ అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. ఇది మీ 5 సంవత్సరాల ప్రజా జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో, జిల్లా పరిషత్ సభ్యుని హోదాలో, ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా 5 సంవత్సరాల ప్రజాస్వామిక జీవితం లోపల గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు గడిపిన దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైతే ప్రమోషన్ ఇంకా పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలు మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే. దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయానికి వచ్చినప్పటికీ గతంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు నేను మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర ప్రభుత్వ 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి క్యాబినెట్లో
రైతు రుణమాఫీ చేయాలనే మాట కూడా నిర్ణయం చేసినాం. కాబట్టి ఇటువంటి అంశాలని ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్య వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతోటి మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారం చేయమని చెప్పి కోరుతూ, ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు, విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం 2 నెలలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు లేదా స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో 26,000 పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతో కలరింగ్ కావచ్చు, చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరుగున్నాయి. అదేవిధంగా ఇంకా ఏమైనా అటువంటి విద్య, వైద్య, వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమం కొరకు కృషి చేయాలని, మీరు గత 5 సంవత్సరాలుగా పనిచేసిన దానికి ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు జడ్పీ చైర్మన్గా, దాని తర్వాత జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, స్థానిక సంస్థల్లో 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ఉన్నా, మరి అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు, రకరకాల సమస్యలున్నా ఈ కాల పరిమితిని విజయవంతంగా ముగించుకొని ఈరోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది. మరొక్కసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి ఇన్ని రోజులు చేసినటువంటి ఏ విధంగానైతే శ్రమపడ్డారో భవిష్యత్తులో కూడా అదేవిధంగా శ్రమపడేటువంటి విషయానికి నేను మీతో సహకరించే విధంగా ఉంటాననే మాట మనం చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.